నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామన్నారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ ఏఐ కాంక్లేవ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు, మేమేమి చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక రోడ్డు కావాలి, ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి, పవర్ కావాలి, లేకపోతే ఒకటి రెండు కాదు, అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది. దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది. ప్రజలకు సదుపాయాలు వచ్చాయి. ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది. నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు 5-6 అడుగుల కింద ఉండేది. గుంతలు, గోతులు చాలా భయంకరంగా ఉండేటివి. దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం. మలేషియాని చూశాను నేను ఆ రోజుట్లో. చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్. ఇది ఎర్లీ 90sలో. అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు మరి చేయలేకపోతుందంటే ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే, నేను పదే పనిగా చెప్తే లాస్ట్లో ఈయన ఫస్ట్ రోడ్డు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసాం నెల్లూరు నుంచి చెన్నై వరకు. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ పోయినా నేషనల్ హైవేస్ వచ్చాయి. బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది, టైం సేవింగ్, పెట్రోల్ ఆదా అవుతుంది, లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తుంది, అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనన్నిటి వల్ల బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి ప్రజలకి. భవిష్యత్తులో ప్రభుత్వ ఆదాయం పెరిగేందుకు గత 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదాయార్జన శాఖలను ఆదేశించారు. ఇందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖకు ఏఐ బృందం తప్పకుండా ఉండాలన్నారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలందించేలా 3 నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. నెలవారీ లక్ష్యాలు అధిగమించేలా ఆదాయార్జన శాఖలు ప్రయత్నించాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తీసుకొచ్చి రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. గత ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగునీటి పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం ప్రస్తుత ప్రభుత్వం 344 కోట్ల రూపాయలను మంజూరు చేస్తుందన్నారు. గుర్రపు డెక్క, పూడికతీత పనుల కోసం 10 లక్షలు దాటితే కాలయాపన లేకుండా 7 రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలన్నారు. ఇరిగేషన్ అధికారులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు స్వీయ పర్యవేక్షణ చేస్తూ ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు వివరించారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 100 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులైనా, రిజర్వాయర్లైనా, కెనాల్స్ అయినా, డ్రైన్స్ అయినా సరే ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ చేయలేకపోతే, నిర్వహణ చేయకపోతే ఆ సొమ్ము అంతా కూడా వృధా అయిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఓఎండ్ఎం పనుల నిమిత్తం, మెయింటెనెన్స్ నిమిత్తం 344 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతోటి ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా ఆ వీడ్ రిమూవల్, ఆ తూడు, గొరబడెక్క వంటి వీడ్ రిమూవల్ కానీ, అదేవిధంగా ఎమర్జెన్సీలో ఎక్కడైతే డీసిల్టింగ్ ఉందో అవి కానీ, ఈ పనులు కూడా 10 లక్షల రూపాయలు దాటి ఉంటే
ఆ టెండర్స్ కూడా మళ్ళీ కాలయాపన లేకుండా షార్ట్ టెండర్ 1 వీక్లోనే పూర్తి అయ్యేటువంటి విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయలు లోపు ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క నీటి సంఘాలు ఏదైతే WA డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో ఆ పనులన్నీ కూడా చేపట్టేటువంటి విధంగా తగిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అనంతపురం జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురంలో ఈ రోజు 77 కుటుంబాలు నివసించే గృహ సముదాయంలో జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే అంశంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో రెండవ మాక్ డ్రిల్, మొదటిది బస్టాండ్లో జరిగితే ఈరోజు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజహంస అపార్ట్మెంట్లో ఈరోజు డ్రిల్ చేపట్టడం జరిగింది. నాతో పాటు డిఆర్ఓ గారు, ఫైర్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మరియు 2nd బెటాలియన్ కర్నూలు నుంచి వచ్చినటువంటి బృందం, రెవెన్యూ, SDRF కర్నూలు 2nd బెటాలియన్, మెడికల్, రెవెన్యూ, పోలీస్ అందరు కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ 77 కుటుంబాలు ఉంటే దాదాపు 400 నుంచి 500 దాకా జనాభా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి కాంపాక్ట్ ప్లేసెస్లో ఎక్కువ హ్యూమన్ లాస్ ఉండాల్సిన సాధ్యతలు ఉంటాయి. అప్పుడు ఒక బాంబ్ పేలితే లేదా ఆ భవనం కూలిపోతే ఏం చేయాలి? సైరన్ మోగినప్పటి నుంచి చివరికి వాళ్ళని రెస్క్యూ చేసి హాస్పిటల్కి చేర్చేదాకా వివిధ డ్రిల్స్ని ఫస్ట్ అధికారులు చూపించడం జరిగింది. వినూత్నమైన పరికరాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, లడ్డు విక్రయ కేంద్రాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా అన్నప్రసాద భవనంలో వంటల తయారీ, వంట సామాగ్రి నిల్వ, పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం అన్నప్రసాదం నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే క్యూ లైన్లలో లడ్డూల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. తిరుపతి గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. గంగమ్మ తల్లి విశ్వరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చింది. తెల్లవారుజామున మట్టితో గంగమ్మ ప్రతిమ తయారు చేశారు. పండితులు, కమిటీ సభ్యులు డప్పులు, వాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా ప్రతిమను తాకారు. కైకాల కులస్తులు విశ్వరూప ప్రతిమలోని చెంప నరకి మట్టిని చల్లారు. పండితులు మట్టి కోసం ఎగబడ్డారు భక్తులు. విశ్వరూప దర్శనాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు భక్తజనం. విశ్వరూప దర్శనం కోసం భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఈ నెల 25న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC నిర్వహించనుంది. కాగా ఈ పరీక్షలు మన రాష్ట్రంలో అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల్లో జరగనున్నాయి. ఇక్కడి కేంద్రాలకు పరిశీలకులుగా సీనియర్ IAS అధికారులను నియమించాల్సిందిగా UPSC ప్రభుత్వాన్ని కోరింది.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల మెయిన్స్ పరీక్షలను జూన్ నెల 2 నుంచి 4 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్ ను కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యాలయం సూచించింది. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో చేరేందుకు విద్యార్థుల నుంచి నిన్నటి వరకు 30,500 దరఖాస్తులు వచ్చాయి. స్వీకరణ గడువు ఈ నెల 20తో ముగియనుంది. ట్రిపుల్ ఐటీలో ఉన్న 6 ఏళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు గత నెల 27 నుంచి ఆర్జీయూకేటీ ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. కాగా జూన్ 5న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ప్రపంచ సుందరిమణి పోటీదారులు ఈ రోజు తెలంగాణ జిల్లా ఓరుగల్లులో పర్యటించనున్నారు. రామప్ప, 1000 స్తంభాల ఆలయం, వరంగల్ కోటను వారు సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం 22 మంది బృందం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ కు చేరుకుంటున్నారు. చారిత్రక 1000 స్తంభాల దేవాలయానికి చేరుకుంటుంది. అక్కడి కార్యక్రమాల అనంతరం వరంగల్ కోటను సందర్శిస్తారు. రాత్రి 9 గంటలకు తిరిగి హైదరాబాద్ కు పయనమవుతారు. కాగా మరో 35 మంది సుందరీమణుల బృందం సాయంత్రం ములుగు జిల్లా రామప్పకు చేరుకుంటారు. సాంప్రదాయ దుస్తులతో రామప్ప ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ నేతృత్వంలో జల్ జీవన్ మిషన్ పథకం కింద చేపట్టిన త్రాగునీటి పథకాలకు 8 రిజర్వాయర్లలో 13.538 టీఎంసీలను వాడుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఎన్సీ గత నెల 14న పంపిన ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు ఏలూరు, ధవళేశ్వరం, ప్రకాశం, వెలిగల్లు, చిత్రావతి, వెలిగోడు, అవుకు, పులికనుమ రిజర్వాయర్లలో నిర్దేశించిన నీటి నిల్వలను వాడుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగిశాయి. ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मात् ध्यायाः दशा वृषभ विश्वधारणो भूयास शरीरं निश्चेन्द्रश्च नृत्यगन्धर्वाणामानन्दा भवात् पुनः
ततो विश्वं विक्रामते शासनानुसनिस्तस्मात् जायता। తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలుగు రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తాత్కాలిక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి సిఫార్సు లేఖలను మాత్రమే టీటీడీ అనుమతించనుంది. మిగిలిన వారి సిఫార్సు లేఖలపై అంతకు ముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది. నియమావళి ప్రకారం అనుమతి పొందిన భక్తులకు ఈ నెల 16 నుంచి శ్రీవారి దర్శనాన్ని కల్పించనుంది. నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో వ్యవసాయ రంగంలో డ్రోన్ సాంకేతిక ఆవశ్యకతపై అవగాహన సదస్సు జరిగింది. కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ డ్రోన్ల ప్రాధాన్యతపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 40 డ్రోన్స్ వరకు వినియోగించడం జరుగుతోందన్నారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్య పెరగనుందన్నారు. ఇందుకోసం రైతులకు రాయితీలు కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. మాకు బాగుంటుంది అనేటువంటిది వన్ ఆఫ్ ది మెయిన్ రిక్వెస్ట్ ఉండేది. దాని ద్వారానే దాని ఇన్ లైన్ విత్ దోస్ దేర్ రిక్వెస్ట్ దానికి కూడా 10 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అదేవిధంగా రూరల్ ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ డిసిసి బ్యాంక్స్ ఏవైనా కూడా రైతులందరికీ కూడా ఒక మంచి అవకాశము, సదావకాశం అని చెప్పేసి ఏంటంటే మేడం యాక్చువల్గా మనకు జిల్లాలో మీకు 40 అనేది ఇందులో అడ్రస్ చేస్తూ డ్రోన్ తనంతా తానుగా స్ప్రేయింగ్ చేసి హోమ్ ఇది 30,000 mAh బ్యాటరీ అండి. ఒక సెట్ అంటే 60,000 mAh బ్యాటరీ కావాలి డ్రోన్ నడవడానికి. ఇది చార్జర్ స్ప్రేయింగ్ కానీ మనం అలవాటు పడ్డాము అంటే డ్రోన్ యూటిలైజేషన్ జిల్లాలో ఇంకా బాగా పెరిగే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా నేను జేడీ గారిని ఎప్పుడు అడుగుతూ ఉంటాను, మాన్యువల్గా స్ప్రే చేసిన దానికి డ్రోన్తో స్ప్రే చేసిన దానికి మనకి ఎంత వస్తుంది కాస్ట్ తేడా అంటే. రాష్ట్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు, జిల్లా ఆరోగ్య సేవల సమన్వయకర్తలతో వీసీ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు, సిబ్బంది నియామకం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల మెరుగుదల గురించి ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి గణనీయమైన నిధులు కేటాయించిందని, ఈ నిధులతో ఆసుపత్రుల్లో మందులు, సౌకర్యాల కొరతను తీర్చడంతో పాటు వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టాలని కోరారు. ఆరోగ్య రంగంలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. గత బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా గతంలో అత్యవసరంగా పూడ్చిన 3 గంటలు కలిపి రిటర్నింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నామన్నారు. సీజన్ మొదలయ్యేలోగా 3 గంటల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. బుడమేరు వరద ఎనికేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుంచి సముద్రంలో కలిసేలా డిపిఆర్ తయారీ దశలో ఉందన్నారు. బుడమేరు
ఓల్డ్ ఛానల్ కు సమాంతరంగా మరొక కొత్త ఛానల్ ను కూడా 20,000 క్యూసెక్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బెజవాడ దుఃఖదాయినిగా ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో మొన్న వర్షాకాలంలో పడినటువంటి 3 గంటలు ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు 3 గంటలను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మనెంట్గా, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు 3 గళ్ళు ఏవైతే బుడమేరకు పడ్డాయో మొన్నటి సంవత్సరమనే కాదు గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా. ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరుకి ఆపోజిట్లో పులివాగుకి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు పడుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే 3 గంటలకు సంబంధించి 500 మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి 28 కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అది జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతైన అధ్యయనం చేయాలని, అంతిమంగా రాష్ట్ర ఆదాయం భారీ ఎత్తున పెరిగేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. గడిచిన 30 ఏళ్ల ఆదాయ ఫలితాలను పరిశీలించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం పెంచుకునేందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ, సేవల రంగాలు ఎక్కువగా దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో శాఖల వారి పురోగతిపై చర్చించారు. మరోవైపు బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందున్నప్పటికీ పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదు, అధికారులు దృష్టి పెట్టాలని, పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రజలందరికీ త్రాగునీరు అందుబాటులో ఉండేలా రక్షిత మంచినీటి పథకం హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వాయిస్ ఫర్ చేంజ్ ప్రతినిధి మహాదేవ్ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పర్యావరణాన్ని, చెట్లను కాపాడుతూ ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రజలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ప్రభుత్వం మీ భూమి వెబ్సైట్ లో భూముల డేటా తొలగించి పారదర్శకత లేని పాలన చేస్తోందని ఆరోపించారు. మానవుడు తన కూర్చున్నటువంటి చెట్టు కొమ్మను తను నరుకోవడమే కాకుండా మిగతా చరాచర జీవులన్నింటినీ, ప్రాణం ఉన్న ప్రాణం లేని అన్నిటి యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తూ ఉన్నాడు. దీనికి కాలు రాస్తూ ఉన్నాడు, మానవుడు చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే చంద్రబాబు నాయుడు ప్రపంచ సదస్సులో ఒక మాట చెప్పొచ్చాడు. ప్రపంచం మొత్తానికి ఆదర్శవంతంగా ఉండేటట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నేచర్ ఫార్మింగ్ హబ్ అంటే ప్రకృతి వ్యవసాయం దిశగా నేను చేస్తానని చెప్పేసి 2019లో చెప్పొచ్చాడు. కానీ ఇప్పటికీ రాష్ట్రం మొత్తాన్ని ఎలాగైన తర్వాత సంగతి. ముందు ఆయన ప్రతిరోజు లేచి ఎక్కడైనా ఒక మొక్కని స్వయంగా నాటడం కానీ, దాన్ని మందు లేకుండా పెంచడం కానీ, దాని ఫలాంతలు స్వీకరించడం కానీ, ఇంకొకరికి ఇవ్వటం కానీ జరగలేదు. కాబట్టి ఫస్ట్ ఏ ప్రభుత్వాన్ని ఏం చేస్తుంటే ప్రజలకి వాస్తవంగా ప్రస్తుతము ఎండాకాలం కాబట్టి రక్షిత త్రాగునీరు ప్రతి ఒక్క వ్యక్తికి డోర్ డెలివరీ చేయాలి. కనీసం 3 లీటర్లు, పెద్దలకైతే 6 లీటర్లు కూడా రిక్వైర్మెంట్ని బట్టి. ఓకేనా? ఇది ఆల్రెడీ వాళ్ళు ఎన్నికల హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఎప్పటికైనా సరే కళ్ళు తెరవాలి ప్రభుత్వం. కనీసం త్రాగునీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఆ ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా కాపాడుద్ది? రెండోది, ప్రజలు
అసలు ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారనేటటువంటి ఆరోగ్య పరిస్థితి డేటా గవర్నమెంట్ దగ్గర లేదు. సింగిల్ చిత్ర బృందం నటులు శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్, ఇవానా, కేతికా శర్మ విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్లో సందడి చేశారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ కార్తీక రాజా దర్శకత్వంలో నటీనటుల నడుమ వచ్చే సన్నివేశాలన్నీ చాలా బాగా పండాయని, వెన్నెల కిషోర్ తో తనది హిట్ పేర్ గా నిలబడుతుందని హర్షం వ్యక్తం చేశారు. అందరు గుడ్ ఈవినింగ్ అండి. విజయవాడ మీడియా మిత్రులందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సింగిల్ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు వైజాగ్ నుంచి మొదలుపెట్టి ప్రతి థియేటర్లో మేము ఆడియన్స్ని కలుస్తూ వస్తున్నాం. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం విజయవాడ కూడా రావడం వెరీ హ్యాపీ. బేసిక్గా నా ఏ సినిమా అన్నా కూడా నేను విజయవాడ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తా, కానీ ఈసారి విజయవాడతో క్లోజ్ చేస్తున్నాం. వెరీ వెరీ హ్యాపీ. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా. యంగ్స్టర్స్, ఫ్యామిలీస్ రిపీట్లో చూస్తున్నారు. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. అట్ ద సేమ్ టైం చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలనుకున్నా కూడా మళ్ళీ చూడొచ్చు. ఈ సమ్మర్లో హ్యాపీగా ఫ్యామిలీతో పాటు నవ్వుకుని వచ్చే సినిమా అండి ఇది. సో మీ అందరి ఆశీస్సులు, విజయవాడ ప్రేక్షకులు అందరి ఆశీస్సులు మా సింగిల్ టీం పైన ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైసీపీ అధినేత జగన్ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండకు చేరుకున్నారు. పాక్ దాడిలో వీర మరణం పొందిన మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు రోధించిన తీరును చూసి జగన్ ఎమోషనల్ అయ్యారు. మురళీ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందన్నారు. వైసీపీ తరపున మురళీ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ మే 20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఎన్టీఆర్ జిల్లా కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మికుల హక్కులను, చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ను అమలుకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలు ప్రభుత్వాల భిక్ష కాదన్నారు. లేబర్ కోడ్స్ వలన కార్మికుల ప్రయోజనాలకు, అభివృద్ధి, సంక్షేమానికి నష్టదాయకమన్నారు. పని గంటల పెరుగుదల, యూనియన్ పెట్టుకునే హక్కు, పోరాడే హక్కు, సమ్మె చేసే హక్కు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, ఈపీఎఫ్ కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా సమ్మెకి పిలుపునిచ్చింది. ఇప్పటికే మన రాష్ట్రంలో విజయవాడ నగరంలో కార్మిక వర్గం అంతా కూడా ప్రచార కార్యక్రమం ముమ్మరం చేశారు. దానిలో భాగంగా ఈరోజు విజయవాడ నగరంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని రేపు 20వ తారీఖున జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని కేంద్రంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం సర్వనాశనం చేసి ఇవాళ బడా కంపెనీలకు లాభాలు చేకూర్చాలనే పద్ధతిలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఇవాళ కార్మిక హక్కుల్ని కాలరాసే పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తుంది. ఆర్టీడీని కాపాడుకోవడం మనందరి కర్తవ్యమని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కల్పతరువుగా ఉండి పేదల అభ్యున్నతికి గత 56 సంవత్సరాలుగా మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అఖిలపక్ష నేతలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీనియర్ టీడీపీ నేత మాజీ శాసనసభ్యులు వై ప్రభాకర్ చౌదరి,
చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత కుర్వి వినయ్ కుమార్ జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పిలుపునిచ్చారు. అందుకని అది ఈరోజు వాదన నిలిచేది కాదు. మతం రంగు ప్రతిదానికి బీజేపీ మతం రంగే కనిపిస్తుంది. అన్నింటిలో మతమే. వీళ్ళు ఏదైనా ఎక్కడన్నా మత మార్పులు కార్యక్రమం చేపట్టారా, లేకపోతే ఎక్కడన్నా వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వడం, వైద్యాలు పెట్టడం, పళ్ళు పెట్టడం తప్పు. మనకి ఏం చేయాలి? సేవ అంటే ఏం చేయాలి? చెప్పారు ప్రభాకర్ గారు P4 దీని గురించి. P4 చేసినప్పుడు ఇది అంతకన్నా గొప్పగా చేస్తున్నారు కదా. మరి P4 అనేది ప్రచారం చేసే ప్రభుత్వం వాళ్ళకి మెడల్స్ ఇవ్వాలి. యాక్చువల్గా అన్నింటికి వాళ్ళకి మెడల్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చారు, ఇప్పుడేమో నిషేధించారు. నిషేధిస్తే చూస్తున్నాడు. కాపాడుకుందాం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ను కాపాడుకుందాం రూరల్ డెవలప్మెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.